శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. గురుగారు మంత్రాన్ని చదివితే అంటే మంత్రాన్ని బయటికి చదివితే మంత్రం యొక్క శక్తి బయటికి వెళ్ళిపోతుందంట కదా, మరి అలా అంటే అందుకని మనం బిగ్గరగా చదవచ్చా చదవరాదా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే వీళ్ళు ఎవరిని అడుగుతారు, వాళ్ళకు అవగాహన పూర్తిగా లేక, సబ్జెక్టు పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన లేక ఇలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మంత్రంలో రెండు విధానాలు ఉంటాయి. ఒకటి బీజాక్షర విధానము అయితే మంత్రంలో భావన విధానము రెండవది ఉంటుంది. భావన బీజాక్షర ఒకటికొకటి కలిసి పనిచేస్తూ ఉంటాయి. బీజాక్షరాల ద్వారా ఉత్పన్నము లేదా శబ్ద తరంగాల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆ వైబ్రేషన్ వల్ల వచ్చినటువంటి శక్తి అమోఘంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మంత్రము ఎవరు చదువుతున్నారు అనేటువంటిది ప్రధానం. మీరు మంత్రము చదువుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ మంత్రము దేనికోసము చదువుతున్నారు అనేటువంటిది చాలా ముఖ్యం. మీరు దేనికోసం మంత్రం చదువుతున్నారు? ఈ మంత్రము చదవడం అనేటువంటిది బాహ్య సంబంధమైనటువంటి కోరికలు, అంటే ఉద్యోగం కావాలి, పిల్లలకు పెళ్లిళ్ళు కావాలి, ప్రమోషన్లు రావాలి, బిజినెస్ విపరీతంగా నడవాలి, అలాగే ఏది పట్టుకున్నా కూడా మనకు విజయాలు లభించాలి, మట్టిని పట్టుకున్నా కూడా మనకు బంగారం కావాలి, ఇత్యాది అన్ని కూడా కోరిక సంబంధమైనటువంటి విషయాలు. ఈ కోరిక సంబంధమైనటువంటి విషయాలలో మన ఇక్కడ చిత్తం అనేటువంటిది ఉంటుంది. ఈ చిత్తాన్ని ఇంగ్లీష్ లో సబ్ కాన్షియస్ అన్నారు. గతంలో మన వాళ్ళు ఏమన్నారు, మన పూర్వులు చిత్రగుప్తుడు ఉంటాడు బిడ్డ, దాన్ని రికార్డ్ చేస్తారు కనుక జాగ్రత్త, మంచి పనులు చేయండి, చెడు పనులు చేసినా రికార్డ్ అవుతుంది, ఆ రికార్డు ప్రకారం మీకు శిక్షిస్తారు అని. స్వర్గము లేదు, నరకము లేదు, అక్కడికి వెళ్ళి మనము శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి లేదు. అలా కనుక ఉంటే కర్మ సిద్ధాంతం ఉండదు, కర్మ సిద్ధాంతం ఉంటే స్వర్గ నరకాలు ఉండవు. దీనిపైన ఒక స్పష్టమైన వీడియో చేశాను నేను. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే కర్మ సంబంధము ఏదైనా కూడా అది ఇక్కడే ఇంపాక్ట్ అవుతుంది, అక్కడ ఏమి ఇంపాక్ట్ కావడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మనము ఏది చేసినా కూడా మన చిత్తంలో రికార్డ్ అవుతుంది. రికార్డింగ్ ఆప్షనే చిత్రగుప్తుడు. రికార్డింగ్ చేసే ఆప్షన్ ఉంది, దాన్ని మనం చిత్రగుప్తుడు చిత్తము అని చెప్పేసి అంటాం. అది చిత్తము, దాంట్లో చిత్రగుప్తుడు ఉంటాడు. అంటే ఒకటి ఉంటుంది, ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంట్లో రికార్డింగ్ చేసేటువంటి విధానం ఉంటుంది. ఆ విధానాన్నే మనం చిత్రగుప్తుడు అని చెప్పేసి అన్నాం. అర్థమైంది కదా. ఇక్కడ ఫిజికల్ గా మీరు ఏదైనా కావాలి అని కోరికలు కనుక ఉన్నట్టయితే మంత్రాన్ని మీరు ఎలా చదవాల్సి ఉంటుంది? వీలైతే కొంచెం బిగ్గరగా చదువుకోవచ్చు, అంటే ఇంట్లో ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు. లేదు అంటే పూజా గది దాటి బయటికి రాకుండా కూడా మనం చదువుకోవచ్చు. లేదా మనము పెదవులు కదులుతూ, శబ్దం మీకు మాత్రమే వినిపిస్తూ ఉంటుంది, చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, అలా కూడా చదువుకోవచ్చు. ఈ నేను చెప్పినటువంటి విధానాలు కాస్త బిగ్గరగా కానీ, మీడియంగా కానీ, లేకపోతే తక్కువ స్థాయిలో కానీ మీరు మంత్రం చేయడము బాహ్య సంబంధమైనటువంటి కోరికలకు అలాగే చేయాలి. ఇప్పుడు ఎవరో తెలిసి తెలియక మంత్రం బయటకు చదివితే బయటికి ఎనర్జీ వెళ్ళిపోతుంది, అలా చదవకూడదు అనేసరికి వీడు కంగు తిన్నాడు పాపం. ఎలా చదవాలి అర్థం కావట్లేదు, ఇది ఏది నిజము అని. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. హోమాలు ఎందుకు చేస్తాము? హోమాలు కోరికల కోసం చేస్తాం. చండీ హోమము, రకరకాల హోమాలు, ప్రత్యేక హోమాలు, రకరకాల హోమాలు మన కోరికలు ఫలప్రదం కావడానికి చేస్తాం. అలా చేసినప్పుడు మంత్రాన్ని ఎలా చదువుతారండి వాళ్ళు? బిగ్గరగా చదువుతారా, లోపల చదువుకుంటారా? ఈవెన్ ఒక పూజ చేసేటువంటి సందర్భంలో కూడా, పూజ చేసేటువంటి సందర్భంలో చదివే విధానం ఒకటి ఉంటుంది. అయ్యగారు ఎలా చదువుతాడు? లోపల చదువుకుంటాడా? అందరికి వినిపించేటువంటి విధంగా చదువుతాడా? అలాగే ఎవరైనా ఇప్పుడు యంత్ర ప్రతిష్టలు కావచ్చు, విగ్రహ ప్రతిష్టలు కావచ్చు, హోమాలు కావచ్చు, క్రతువులు కావచ్చు, అవన్నీ ఎలా చేస్తారు? మంత్రాన్ని బయటికి ఉచ్చరిస్తారు. మంత్రాన్ని బయటికి ఉచ్చరిస్తే మంత్రం యొక్క శక్తి బయటికి వెళ్ళిపోతుందా? వెళ్ళదు, అది మీ పనుల వైపే వెళ్తుంది. దైవము మంత్రాధీనము, సమస్త జగత్తు దైవాధీనము. సమస్తమైనటువంటి జగత్తు దైవాధీనం అయితే తత్ దైవము మీ ఆధీనము, మంత్రాధీనం. యాక్చువల్గా మంత్రము ఎవరాధీనము? ఎవరు చదివితే వాళ్ళ ఆధీనంగా ఉంటుంది.
మంత్రాన్ని మీరు చదువుతారు కాబట్టి బిడ్డ మీ ఆధీనంగా ఉంటుంది. ఇందులో మరి బ్రాహ్మణులని ఇంకోలని కాదు, ఎవరు చదివితే వాళ్ళే బ్రాహ్మణులు, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మజ్ఞానం ఉండేటువంటి వాళ్ళను జ్ఞానవంతులు అన్నారు అంతే. మంత్రాన్ని మీరు చదివితే క్యాస్ట్తో సంబంధం లేకుండా, ధన ధాన్య అంటే మీరు రిచ్ పూర్ అనేటువంటి దాంతో సంబంధం లేకుండా, ఆడవాళ్ళు స్త్రీ పురుష భేదం సంబంధం లేకుండా, పిల్లలు పెద్దవాళ్ళు అనేటువంటిది కూడా సంబంధం లేకుండా, మంత్రాన్ని ఎవరు చదివితే, మంత్రాన్ని ఎవరు ఉచ్చరిస్తే, ఎవరు చదివితే దైవిక శక్తి వాళ్లకు అనుకూలంగా మారి వాళ్ళ కార్యాలన్నింటినీ కూడా నెరవేర్చడం అనేటువంటిది జరుగుతుంది. మరి మంత్రం బయటికి చదవడం వల్ల మంత్రశక్తి ఎలా బయటికి వెళ్తుంది? మంత్రము మీ ఆధీనమైనప్పుడు, దైవము మీ ఆధీనమైనప్పుడు, మీరు ఇలా జరగాలి, ఈ కోరిక నెరవేరాలని సంకల్పం పెట్టి మీరు మంత్రం చదువుతున్నప్పుడు మంత్రశక్తి బయటికి పోవడం అనేటువంటిది ఉంటుందా? మరి ఎందుకు చెప్తున్నారు అంటే వీళ్ళకు పూర్తిగా అవగాహన లేదు. ఏదో అడిగారు కాబట్టి వీళ్ళు తెలిసి తెలియక నోటికి వచ్చింది చెప్తా ఉంటారు. లేకపోతే ఎదుటి వాళ్ళు చేయనీయకుండా ఉండడానికి, అరే అటు వెళ్ళకరా నాయన, అటు వెళ్తే అదేదో ఉంటుంది, ఒక బూచి చూపించడం, వాళ్ళని చేయకుండా చెడగొట్టడం, ఇలా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అవగాహన లేకపోవడము, లేదా కావాలని చెప్పేటువంటి విధానము. మరి మంత్రాన్ని లోపల చదివితే మానసికమైనటువంటి జపము ఎప్పుడు ఉత్తమంగా పనిచేస్తుంది అంటే, ఎప్పుడు ఉత్తమంగా ఉంటుందంటే అది మీరు ధ్యాన సంబంధమైనటువంటి విషయాలలో కానీ, లేదా నాకు ఈ బాహ్య సంబంధమైనటువంటి కోరికలు వద్దు, నేను భగవంతుని తత్వాన్ని మాత్రమే పట్టుకుంటాను, ఆ భగవంతుని యొక్క స్థితిలోకి నేను వెళ్తాను అని అనుకునేటువంటి వాళ్ళకి ఉత్తమమైనటువంటి విధానము మానసికంగా చేసుకోవడం. ఎందుకు ఉత్తమమైనటువంటి విధానం అంటే, బాహ్యంగా ఏదనుకుంటున్నారు కనుక ఆ మంత్రాన్ని మానసికంగా చేసి ఆ శక్తిలో వీళ్ళు కలిసిపోవడం అనేటువంటిది ఉంటుంది. అష్టసిద్ధులకు కావచ్చు, కొన్ని రకాలైనటువంటి విధానాలకి ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. ఇది ఒక ధ్యాన ప్రక్రియలో ఒక భాగంగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మంత్రాన్ని చదివి అంటే ఫస్ట్ ఏం చేస్తారు, వాచికంగా పట్టుకుంటారు, తర్వాత మానసికంగా వెళ్తారు, అది లోపలికి వెళ్తూ ఆ తర్వాత మంత్రం అనేది ఆటోమేటిక్ ఆగిపోవడం జరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు సుషుప్త స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇది ఎప్పుడు మంచిది అంటే భగవంతుడి తత్వం వైపు వెళ్ళడం కానీ, సన్యాస విధానాన్ని అనుసరించేటువంటి వాళ్ళకు ఇది ఉత్తమ అయినటువంటి విషయం. ఉత్తమం అంటారు కదా, ఇది బెస్ట్. అయితే దీని గురించి విన్న వాళ్ళు ఏమంటారంటే, ఏ మంత్రానికైనా కూడా ఇలా మానసికంగా జపం చేయడమే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఇది కొద్ది సంవత్సరాలు ప్రాక్టీస్ చేసేసి నాకు బాహ్య సంబంధమైన అవసరం లేదు అనుకునేటువంటి వాళ్ళకు పనిచేస్తుంది. డబ్బులు కావాలి, లేకపోతే ఎదగాలి అని అనుకునేటువంటి వాడు ఆ నిద్ర స్థితిలోకి లేదా సుషుప్త స్థితిలోకి వెళ్తున్నారు అంటే బాహ్యమైనటువంటి కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. మీకు కావాల్సింది బాహ్యం కనుక మీరు మాకు ఇది కావాలి అంటే ఈ మంత్ర విధానంలో ఒక అఫర్మేషన్ తీసుకుందాం. అఫర్మేషన్ 4 సార్లు అంటే ఏమవుతుంది, చిత్తంలోకి వెళ్ళిపోతుంది. మీరు మంత్రాన్ని ఇలా చదవడం మూలన మంత్రం కూడా ఎక్కడికి వెళ్తుందంటే మీ 72,000 నాడుల 108 శక్తి కేంద్రాల షట్చక్రాల ద్వారా ఉత్పన్నమైనటువంటి వైబ్రేషన్ ద్వారా ఉత్పన్నమైనటువంటి శక్తి మళ్ళీ మీ సహస్రాల చక్రానికి వెళ్తుంది. మూలాధారంలో ఉండేటువంటి కుండలి శక్తి అవేకనే ఎక్కడికి రావాల్సింది, సహస్రార చక్రానికి రావాల్సిందే. భావన శక్తితో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తికి శక్తి ఎక్కడి నుండి ఉత్పన్నమవుతుంది, మళ్ళీ సహస్రార చక్రం నుండి రావాల్సిందే. అలాగే మంత్రం ద్వారా కూడా వైబ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, మీలో జరుగుతుంది. కాబట్టి అది కూడా సహస్రార చక్రం నుండి బయటకు రావాలి. కనుక గుర్తుపెట్టుకోండి, బాహ్య సంబంధమైనటువంటి కోరికలు కనుక ఉంటే మనము మీడియంగా చేసుకోవచ్చు, మరీ బిగ్గరగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ సాధనలు వేరు, వాళ్ళకి ఆటంకం లేదు అని అనుకున్నప్పుడు ఆ శ్మశానాల్లో లేకపోతే ఇంటీరియర్ ప్లేసెస్ లో చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అనుకున్నప్పుడు మీరు ఇంటిలో అయితే చక్కగా మీడియంగా పూజ గది దాటకుండా, ఇబ్బంది అంటే ఇంట్లో మీరే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదంటే కాస్త సౌండ్ వచ్చినా పర్వాలేదు, లేదనుకుంటే మీ ఇంటిలో పూజ గది దాటకుండా మీరు మంత్ర విధానాన్ని అనుసరిస్తే అద్భుతంగా ఉంటుంది. ఫిజికల్ గా ఇలా చేయాలి, సైకలాజికల్ గా అంటే దైవత్వం వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ రకంగా చేయడం అనేటువంటిది ఉత్తమంగా ఉంటుంది. ఈ తేడాని మీరు గుర్తుపెట్టుకోండి. అందరికీ బ్లెస్సింగ్స్.